నమస్కారం అండి. నమస్కారం. సో ఈ రోజు మీరు ఎన్నెన్ని ఇలా నిరుద్యోగుల గురించి ధర్నా చేస్తారు అంటే బిఫోర్ కూడా చాలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు, ఇంకెలాగ కొనసాగుతూనే ఉంటాయి కదా ధర్నాలు అనేవి. ఈరోజు 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు అంటే 6,000. గత ప్రభుత్వంలో వేసినటువంటి ఉద్యోగాలకు ఈయన నేనిచ్చా అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఇలా ఎందుకంటే నీతిలు చదువు రాకుండా, ముఖ్యమంత్రి చదువు రాకుండా మాయమాటలు చెప్పి గెలవలేదు. ఇక తెలంగాణ సమాజంలో మొత్తం అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఇచ్చే హామీలు, ఈరోజు నువ్వు హామీలు ఏమన్నావు, ప్రజలకు 6 గ్యారెంటీలు 400 హామీలు అంటావు, ప్రజల మోసం చేసినావు. ఇక్కడ ఏమన్నా విద్యార్థులకు 2 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళని మోసం చేసినాం. కాబట్టి ఇక్కడ ధర్నాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తాయనే ధర్నాలు ఉట్టే మాకు కావాల్సి కొంచెం ఏం కదా. కాబట్టి మాకిచ్చే ఉద్యోగాలు వేసే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం, ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మా ఒక పోరాటం ఆగదని మీ ఒక ఇందిరా పార్క్ గడ్డ నుంచి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇదే మాట అన్నారు, మేము ధర్నా చేస్తాం, ఈ ధర్నా ఇంతటితో ఆగదు, మాకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చేదాకా మేము ధర్నా చేస్తూనే ఉంటాం, కావాలంటే రోడ్ల మీద కూడా కూర్చుంటాం అని చెప్పని మాట అయితే అన్నారు. సో అప్పుడు మాట అప్పుడేనా మళ్ళీ దానికి అక్కడే వదిలేసారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ధర్నా చేయబడుతున్నారు మీరు? ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తూనే ఉండండి, ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మీరు చూడండి, అశోక్ నగర్లో ధర్నా జరిగింది, దిల్సుఖ్ నగర్లో ధర్నా, ఉస్మానియాలో ధర్నాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరా పార్క్లో ధర్నాలు వస్తాయి. ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నాము, మా హామీలు నేరే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఏదో ఈ రోజు వేసి అంటే ఇప్పుడు వాళ్ళ తీరు కాంగ్రెస్ పార్టీ మేమేమో బలిసిన వాళ్ళం కాదు కదా, వాళ్ళ తీరు ఏమన్నా మేము డబ్బున్నోళ్ళం కాదు కదా. నిరుపేద విద్యార్థులము, నిరుపేద వ్యక్తులము, ఒక మారుమూల ప్రాంతం నుంచి చదువుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మాకు ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి, చదువుకోవడానికి బుక్స్ సమస్యలు ఉంటాయి, ఉండడానికి రూమ్ సమస్య ఉంటుంది. ఇవన్నీ నిలదొక్కుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే కేసులు, మళ్ళీ మా ఉద్యోగం రావాలి. మళ్ళీ ఇవన్నిటి చేసి కాలానుగుణంగా టైం ప్రకారం ధర్నాలు చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఎంతైనా మా సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేము ఒకటే చేస్తున్నాం, ఈరోజు మా ఏజ్ని వృధా చేస్తున్నావు, మా యొక్క డబ్బును వృధా చేస్తున్నావు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము. బిడ్డ, మేము ఎట్టి పరిస్థితుల్లో మా హామీలు నెరవేరే వరకు నేను ప్రశ్నిస్తూ ఉంటాము. రాబోయే ఎలక్షన్లో ఈరోజు ఏ విధంగా అయితే విద్యార్థుల నుంచి నువ్వు గెలిచినావో ఇదే విద్యార్థులు నేను రాబోయే ఎలక్షన్లో నేను బొంద పెడతానని నేను తెలియజేస్తున్నాను. అంటే లాస్ట్ టైం మీరు ఇదే ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు భారీ సంఖ్య ఎత్తులో వచ్చారు స్టూడెంట్స్ అందరూ. ఈసారి రాపోవడానికి రీజన్ ఏంటంటారు? ఇది లాస్ట్ టైం మీరు ఇదే ధర్నా చేసి పెట్టినప్పుడు విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చారు, ఈసారి చూస్తుంటే సంఖ్య తగ్గినట్టుంది, దీనికి రీజన్ ఏంటంటారు? పోలీసులను పెట్టి ఎక్కడక్కడ బ్లాక్మెయిల్, బెదిరింపులు, కేసులు పెడతామని. ఎందుకంటే ఒక ఉద్యోగం కొట్టిన ఆయన మీద కేసు పెడతామంటే భయపడతారు కదండి. పోలీసులు విద్యార్థులను ఎక్కడెక్కడ అనుస్తూ ఉన్నారు. అనిచినా కానీ ఈరోజు ఈ వరకు వచ్చి ఇంతమంది విద్యార్థులు వచ్చారు. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఒక 100 మంది విద్యార్థులకు సమానము. ఇక్కడ విద్యార్థి కొన్ని వేల మెదలకు సమానం. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి అన్ని ఆచి చూసి ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎంతమందిని ఆపినా, ఎంత అరెస్టులు చేసినా, ఎన్ని బెదిరింపు చేసినా ధర్నాలు, పోరాటాలు ఆగాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తాం. మా ఇచ్చే హామీలు 2 లక్షల ఉద్యోగాల వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి అంటే ఈ ధర్నాతోనే మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? రాకున్నా కానీ మళ్ళీ పోరాటం చేస్తాం. రాకపోతే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. అసలు మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్ ఏం చెప్తున్నారు? ఆయన ఇచ్చే హామీలు ఏమి నెరవేర్చాయి చెప్పు? ఏమన్నా నెరవేరా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు, ఇక్కడ విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. కాబట్టి ఆయన మాయ మాటలు నమ్మి మోసపోయినాము. కాబట్టి ఇప్పుడు త్వరలో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తుంది. ఇప్పుడు మా దగ్గర ₹1 లేదు అది అంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా రీప్లేస్ కూడా చేయట్లేదు అని చెప్పని చాలా మంది అంటున్నారు. రేవంత్ రెడ్డి అంటేనే ఒక బ్లాక్ మెయిలర్, రేవంత్ రెడ్డి అంటేనే ఒక మోసగాడు, రేవంత్ రెడ్డి అంటే ఇక చెప్పరాదు. ఎందుకంటే అంత దుర్మార్గుడు. ఆయన విద్యార్థులను మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అదే కదా ఉద్యోగులను మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. రైతులను మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. మహిళలను మోసం చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఆయన వల్ల మోసపోయినాడు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఉన్నారు, అందరినీ ఇబ్బంది పెడుతుండు. ఆ యొక్క నియంత్రిత పోకడాన్ని రాబోయే ఎలక్షన్లలో బొంద వెతక తప్పదు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ ఇందిరా పార్క్ నుంచి
మాకిస్తున్నటువంటి హామీలు మాకిస్తున్నటువంటి ఉద్యోగాలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే ఎలక్షన్లో నిన్ను పొందబెడతాం, రాబోయే కాలంలో నిన్ను ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతామని తెలియజేస్తాం.